నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు చూద్దాం. ఎన్నికల హీట్ పెరిగింది. బీజేపీ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. నిన్న చూసినట్టయితే అమిత్ షా పర్యటన, హైదరాబాద్ పర్యటన, ఎన్నికల ప్రచార సభలు, అలాగే రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ పర్యటనలు మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను మనం చూసుకున్నట్టయితే ఈనాడులో ఈ వార్తలకు సంబంధించి భారత కాంగ్రెస్ కలిసిపోయాయి. రాష్ట్రాన్ని ఢిల్లీకి ఏటీఎం చేసిన హస్తం పార్టీ, కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి. ఇక్కడ 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి, 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, సిద్దిపేట విశాల జన సభలో అమిత్ షా అనే వార్తను మనం ఒకసారి చూడొచ్చు. అమిత్ షాకు సంబంధించిన వార్త. అలాగే చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తను చూసుకున్నట్టయితే మెయిన్ వార్తగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. లోక్సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రిఫరెండమే. మోదీ రాకముందు మన దేశ అప్పు 54 లక్షల కోట్లు, 10 ఏళ్లలో ఆయన 113 లక్షల కోట్ల అప్పు చేశారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని రేవంత్ రెడ్డి, నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, సీఎం రేవంత్ కంటోన్మెంట్ను గ్రేటర్లో కలుపుతామని హామీ. పెద్దశంకరపేటలో జనతాతన సభకు సీఎం అనే వార్త ఆంధ్రజ్యోతి ఫస్ట్ వార్తగా హైలైట్ చేయడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికలో చూసుకుంటే వెలుగు దినపత్రికలో మోదీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు, బీజేపీకి ఓటేస్తే జరిగేది ఇదే, ఎస్సీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోదీ. ఇచ్చిన జాబ్స్ ఎన్ని? 14 మంది ప్రధానులు, 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ ఒక్కడే 113 లక్షల కోట్ల అప్పు. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచిండు, అగరబత్తీలపైన జీఎస్టీ చేస్తుండు. కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేంద్రంలో పవర్లోకి వస్తే భాజపా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన. బీజేపీపై 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జ్షీట్ రిలీజ్ అని. ఛార్జ్షీట్ రిలీజ్ సందర్భంగా రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం ఉందంటూ బీజేపీపై విమర్శలు సాగించిన వార్త దాదాపు అన్ని దినపత్రికలను చూడొచ్చు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయడమే ఆ పార్టీ లక్ష్యం. బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. ఎస్సీ ఓబీసీ మైనార్టీలు ఈ విషయం గమనించాలి. రిజర్వేషన్ల శాతం పెంచాలన్నదే రాహుల్ లక్ష్యమని వెల్లడి. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జ్షీట్ అనే వార్తను చూడొచ్చు. దాదాపు అన్ని దినపత్రికల్లోనూ రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు గెలిపించినట్టయితే ఇది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన దీంట్లో గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరిగింది. ఈ ఛార్జ్షీట్ కార్యక్రమంలో అగ్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరుతో ఇక్కడ ఛార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకులు రిజర్వేషన్లపై కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. రిజర్వేషన్లను బీజేపీకి 400 సీట్లు కోరుతున్నది. రిజర్వేషన్లు రద్దు చేయడానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలంటూ బీజేపీపై విమర్శనాస్త్రాలు కొనసాగించిన వార్తను దాదాపు అన్ని దినపత్రికలను చూడొచ్చు. ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒకటే కలిసిపోయాయంటూ కూడా ఈనాడులో దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అమిత్ షా స్పీచ్కి సంబంధించి ఇదే వార్త మనం మిగతా దినపత్రికల్లో ఉండి ఒకసారి పరిశీలించినట్టయితే వెలుగు దినపత్రికలో ఈ వార్తను మనం ఒకసారి చెక్ చేసినట్టయితే బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి, అక్రమాల్లో ఆ 2 పార్టీలు ఒకటే. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తాం, అయోధ్యలో గుడి కట్టి దేశమంతా జై శ్రీరామ్ అనిపించిన ఘనత మోదీదే, దేశంలో 400కు పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా, సిద్దిపేట బహిరంగ సభలో ప్రసంగం అనే వార్తను మనం చూసుకున్నట్టయితే ఇదే వార్తకు సంబంధించి మనం ఒకసారి ఆంధ్రజ్యోతిలో పరిశీలించినట్టయితే ముస్లిం రిజర్వేషన్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్లో అసలు రిజర్వేషన్లే ఎత్తివేసే కుట్ర జరుగుతుందని చెప్పి బీజేపీపై ఆరోపిస్తే బీజేపీ ముస్లిం రిజర్వేషన్స్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో గతంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన 4% రిజర్వేషన్స్ తొలగిస్తామని చెప్పి ముస్లిం రిజర్వేషన్ తొలగించే అంశానికి సంబంధించి అమిత్ షా ఇక్కడ చెప్పడం జరిగింది. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, మూడోసారి అధికారంలోకి రాగానే
వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాం, తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం. రాష్ట్ర సర్కార్ ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారింది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రపంచం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది. ఇండియా కూటమికి విదేశాల నుంచి ఫండింగ్. నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం దామి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రచార సభలో ఒకరిపై ఒకరు విమర్శల పరంపర కొనసాగిస్తున్న వార్త దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఉంది. రిజర్వేషన్స్పై ఇక్కడ కీలకంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇక మనం మిగతా వార్తల్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే సాక్షిలో కూడా ఈ వార్తను చూసుకున్నట్టయితే ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు. కాంగ్రెస్ గెలిచిన కొద్ది రోజులకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. సిద్దిపేట బీజేపీ విశాల జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. నిండా అవినీతిలో మునిగిపోయి మేము మూడోసారి గెలిస్తే అవినీతి పూర్తిగా అంతం చేస్తాం. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఇక్కడ 12 ఎంపీ సీట్లు మావే. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఆ స్థానంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఇస్తామని ప్రకటన అనే వార్త. కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావాలి రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఇవి ఒకవైపు ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది బీజేపీపై కాంగ్రెస్ పార్టీ. మరొక వైపు కాంగ్రెస్ భారత ఒకటే అని చెప్పి అమిత్ షా విమర్శలు. మరొక వైపు కేసీఆర్ కూడా ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు, అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వార్తను కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ వార్త సాక్షి దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. మిగతా దినపత్రికల్లో కూడా ఈ వార్తను మొదటి పేజీలో చూడొచ్చు. వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్తా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది కేసీఆర్. దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం చేస్తాం. నిరుద్యోగ భృతి మెగా డిఎస్సి ఏమైంది? 5 ఎకరాల పైనున్నోళ్లకు రైతు బంధు ఇస్తే ముల్లెలేమైనా పోతుందా? తీర్థం పుచ్చుకొని ప్రసాదం తిని ఊరేగింపులు తీస్తే కడుపు నిండుతుందా? కాంగ్రెస్ కోటేస్తే బీజేపీకి వేసినట్లే అని విమర్శ అనే వార్తను మనం చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రికలు కూడా ఈ వార్తకు సంబంధించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? భువనగిరి రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ఫైర్. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది, ఇంకో పార్టీ దేవుడి మీద ఓట్లు పెట్టుకుంటుంది. తెలంగాణకు మొదటి చెప్తూ కాంగ్రెసే. రైతు బంధుకు పరిమితి ఎందుకు? వరికి 500 బోనస్ ఏది? మంచిగున్న తెలంగాణ ఆగమైపోతోంది. బీఆర్ఎస్ను గెలిపిస్తే పోరాడతామని వెల్లడి అనే వార్త మనం చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి దాదాపు అన్ని దినపత్రికల్లోనూ 3 వార్తలకే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, ఇక బీజేపీ అమిత్ షా పర్యటన, అలాగే చూసుకున్నట్టయితే కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట. ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు. వారి పాలన డొల్ల, దేశం పరువు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే. కాంగ్రెస్ దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతోంది. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి. మంచిగున్న రాష్ట్రం ఆగమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? పోరాడాలా? భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఇదే వార్త నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఈ వార్తను హైలైట్ చేయడం జరిగింది. రైతు బంధు ఉంటుందో ఊడుతుందో అనేది హెడ్లైన్గా చూడొచ్చు. పంటల బోనస్ బోగస్, తులం బంగారం తుస్సు, పొలాలకు కరెంటు కట్, ధాన్యం కొనుగోలు గోల్మాల్. మన బిడ్డలకు స్కూటీలు రాలే, లూటీలు వచ్చినాయి. గురుకులాల్లో పిల్లలకు విషాహారం పెడుతున్నారు. అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు. ప్రజలు గొల్లు. కండ్ల ముందు తెలంగాణ ఎండుతుంటే ఊరుకోవాలన్నా? తెలంగాణ కష్టపడ్డదే కాంగ్రెస్తో, నష్టపడ్డది బీజేపీతో. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటున్నది. దేవుడి మీద ఓట్లతో కాంగ్రెస్ కాలం గడుపుతున్నది. భువనగిరి రోడ్ షోలో ధనుమాడిన కేసీఆర్ సూర్యాపేట నుండి భువనగిరి దాకా బస్సు యాత్రకు సంబంధించిన వార్త పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మీ వడ్లకు 500 బోనస్ అందిందా? కేసీఆర్ ప్రశ్న లేదు అని ఎలుగెత్తి నిర్ణయించిన ప్రజలు. మీకు 15,000 రైతు భరోసా అందిందా? కేసీఆర్ ప్రశ్న లేదు చేతులెత్తిన జవాబిచ్చిన జనం. నేనిచ్చిన 10,000 రైతు బంధు అయినా ఈసారి మీకు పడిందా? కేసీఆర్ ప్రశ్న. అలాగే మరి ఈ రైతు బంధు ఉంటుందో ఉడుతుందో
మీకోసం ఎవరు కొట్లాడాలి? కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రజల తరపున కొట్లాడే ఆ, పంజు ఎవరు? కేసీఆర్ ప్రశ్న. అందరం కలిసి యుద్ధం చేద్దాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. 5 ఎకరాలకే ఇస్తామంటే 6-7 ఎకరాలు ఉన్నోడు ఎటుపోవాలి? మీ అబ్బ జాగీరు పోతున్నదా? మీ ముల్లె ఏమన్నా పోతున్నదా? రైతులకు బెంజ్ కార్లు ఉన్నాయా? కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ ఈ రైతు బంధు అలాగే రైతులకు సంబంధించిన అంశాన్ని హైలైట్ చేస్తున్నాడు. కేసీఆర్ సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మనం దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మొదటి పేజీలో పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన వార్తలే నిండిపోవడం జరిగింది. ఇక ఈనాడులో మనం ఒక వార్తను చూసుకున్నట్టయితే విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం, కేసీఆర్ ప్రకటనకు అవాస్తవం, డిప్యూటీ సీఎం భట్టి అనే వార్తను చూడొచ్చు. విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుపోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కరెంటుపై కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు వాస్తవాలైతే చర్చకు సిద్ధమని తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత 10 సంవత్సరాల బారాసా పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురైందని, పంపిణీ సంస్థలకు అప్పుల ఊబిలో నెట్టారని ఆరోపించారు. అవరోధాలను అధిగమించి క్షణం కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. దీర్ఘకాలిక అవసరాల కోసం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని కేసీఆర్ చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని బట్టి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్కు 13 కన్నా ఎక్కువే చెల్లించి 13 రూపాయల కన్నా ఎక్కువే చెల్లించని చెప్పి ఆరోపించడం జరిగింది. ఇక కాళేశ్వరంపై సత్వర విచారణకు సంబంధించి కూడా ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. అన్ని పరిశీలించి ఎవరిని పిలవాలనో నిర్ణయిస్తాం, ముఖాలు చూసి కాదు సాక్ష్యాల ఆధారంగానే విచారిస్తాం. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్తో సమావేశమైన విద్యుత్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూడవచ్చు. ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్తో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోటోలో చూసుకున్నట్టు నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫోటో కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాక చంద్రఘోష్ తెలిపారు. 100 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దీనికి అనుగుణంగా కమిషన్ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లోని తమ కార్యాలయంలో జస్టిస్ ఘోష్ గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆనకట్టలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, సాంకేతికంగా అన్ని అంశాలు పరిశీలిస్తామన్నారు. మేడిగడ్డ ఆనకట్ట లోపాలు, ఇతర అంశాలకు సంబంధించిన ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు. ఎవరైనా అఫిడవిట్ దాఖలు చేసి తమ అభిప్రాయాలు చెప్పవచ్చని, సాక్ష్యాలు సమర్పించవచ్చని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలు మనం చూడొచ్చు. ఇక మే 31 వరకు అభిప్రాయ సేకరణ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సాక్ష్యాలు, ఫిర్యాదులు, విజ్ఞప్తుల స్వీకరణ, బహిరంగ ప్రకటన విడుదల కూడా ఉంటుందని వెల్లడించడం జరిగింది. ఇక వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్కి సంబంధించిన వార్త కూడా ఈనాడులో చూడొచ్చు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 2వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అదే నెల 27న పోలింగ్ జరుగుతుంది. అయితే ఫలితం కోసం మాత్రం లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత రోజైన జూన్ 5 వరకు వేచి చూడాల్సిందే. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేశారనే వార్తను చూడొచ్చు. 2న నామినేషన్ల స్వీకరణ, 9 చివరి తేదీ ఉపసంహరణ, 13, 23, 27 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్, జూన్ 5 ఓట్ల లెక్కింపుకు సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలు కూడా మనం మిగతా వార్తా కథనాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఒక ప్రత్యేక వార్తా కథనం చూడొచ్చు. మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా 1.35 లక్షల కోట్లు. ఈసీ, ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులకు కలిపి లెక్క కట్టిన నిపుణులు 2019లో 60,000 కోట్ల. ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్న ఖర్చు. దేశంలో 96 కోట్ల ఓటర్లు. ఒక్కో ఓటరుపై 1400 ఖర్చు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్. 2020 యుఎస్ ఎలక్షన్లో 1.2 లక్షల కోట్ల ఖర్చు అనేది ఒక ప్రత్యేక వార్తగా మనం చూడొచ్చు. ఇక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యే స్థానానికి మే 27న పోలింగ్, వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్, జూన్ 5న ఓట్ల లెక్కింపు షెడ్యూల్ రిలీజ్. మొత్తం 4,61,806 మంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో
ఆ, ఈ కాళేశ్వరానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్, నేను ముఖాలు చూసి విచారణ చేయను, జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటా, సెకండ్ విజిట్లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్తామని వెల్లడి, ఆర్కే భవన్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం అనే వార్తను మనం చూడొచ్చు. ఇక 17 ఎంపీ సీట్లకు 893 నామినేషన్లు రావడం జరిగింది. నిన్న నామినేషన్లు చివరి రోజు కావడంతో దాదాపు అందరూ నామినేషన్లు వేయడం జరిగింది. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలకు గడువు పూర్తి. అత్యధికంగా మల్కాజ్గిరి స్థానానికి 114 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్లో 23 మంది నామినేషన్లు. ఇవాళ స్క్రూట్నీ, విత్డ్రా 29 వరకు ఛాన్స్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మనం చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదు సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధం, నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు, నేరం రుజువైతే జీవితకాలం జైలు శిక్ష అనే వార్తను మనం చూడొచ్చు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 6గురు మృతి. చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం, చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సూర్యాపేట జిల్లా కోదాడ శివార్లో ఘటనకు సంబంధించిన విషాదకరమైన వార్త ఇక్కడ చూడొచ్చు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శ్రీరంగాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో 6గురు చనిపోయారు, మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్ 10 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక కాంగ్రెస్కు మహిళల గ్యారంటీ, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, 500 సిలిండరు, డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ కలిసొస్తాయని పార్టీ ఆశలు. ఆయా స్కీమ్ల కింద 1.5 కోట్ల మంది లబ్ధిదారులు. మహిళల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారని అంచనా. ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీలపైన ఫోకస్ అని మహిళలకు అందుతున్న దాని ప్రకారం మహిళలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటారనేది ప్రత్యేక కథనం. సారాంశంగా చూడొచ్చు. ఇక వడగాలులు, వానలు, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం. నేడు వడగాలులు, రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నల్గొండ, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల టెంపరేచర్స్ నమోదనే వార్త చూడొచ్చు. ఇక వెలుగుదిన పత్రికలోనే మరికొన్ని వార్తలు చూసుకున్నట్టయితే ఇవాళ సెకండ్ ఫేజ్ 89 స్థానాలకు పోలింగ్. రెండో దశ పోలింగ్ ఈరోజు జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలో 13 రాష్ట్రాలు యూటీలో 89 స్థానాలకు శుక్రవారం సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగియనున్నాయనే వార్తను చూడొచ్చు. 3 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇక సన్ రైజర్స్ ఓటమి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్కు జోరుకు బ్రేక్ పడింది. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్లో 35 రన్స్ తేడాతో బెంగళూరుపై ఓడిపోయింది. బెంగళూరు 20 ఓవర్లలో 206 స్కోర్ చేయగా హైదరాబాద్ 171 మాత్రమే చేసింది అనేదిగా. ఇవి వెలుగుదిన పత్రికలో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రజల కోసం పోరాడుతా, నిరుద్యోగులు ఉద్యోగులు కోసం జైలుకెళ్లా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులేం చేశారు బండి, ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్, 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం కిషన్ రెడ్డి కరీంనగర్లో నామినేషన్ వేసిన బండి సంజయ్ అనే వార్తను చూడొచ్చు. ఇక కాసుల రాజకీయం అంటూ లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 నుంచి 1.35 లక్షల కోట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికల మించి వ్యయం, ఇది ప్రపంచంలోనే అత్యధికం. 2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు 700, ఇప్పుడు అది 1400. పార్టీల అభ్యర్థులు, ఈసీ అందరి ఖర్చు ఇది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కరరావు అనే వార్త చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే ఇక సాక్షిలో కూడా మన మిగతా వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ చెందిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్. వైకాపా జిల్లా పులివెందుల్లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్న సీఎం జగన్ అనే వార్తను చూడొచ్చు. ఇవి నమస్తే సాక్షిలో మిగతా వార్తల్ని చూసుకున్నట్లయితే ఇక ఈనాడులో కూడా మరికొన్ని వార్తలు ప్రత్యేక వార్తా కథనాన్ని మనం చూసుకున్నట్టయితే చేరికల వెనుక కూడికలే కీలకం, నేతలు పార్టీలు మారడంతో బలాబలాలపై ప్రభావం, క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులకు డిమాండ్ అనే వార్త ఒక ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక వార్తా కథనాన్ని చూడొచ్చు. ముఖ్య నేతలు సిట్టింగ్లు అటు ఇటు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవల పలువురు నేతలు చేరారు. బారాసా సిట్టింగ్ ఎంపీ
బారాస సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. బారాస నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరారు. దానం సికింద్రాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి కాగా కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరి మల్కాజ్గిరి నుంచి బరిలో దిగారు. ఇక్కడ ఎవరు పార్టీలు మారడంతో ఇక్కడ కూడికలు తీసుకువేతలు అనే ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. లోక్సభ ఎన్నికల సందడితో ప్రధాన పార్టీల చేరికకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయనే వార్తను మనం చూడొచ్చు. ఇక వైకాపాను నేల కూల్చండి, రాయలసీమ ఓటర్లను చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపు అనే వార్తను చూడొచ్చు. ఇక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మండుతున్న ఎండలు, బగ్గుమంటున్న అడవులు, 6 నెలల్లో 12,000కు పైగా అగ్ని ప్రమాదాలు, రాష్ట్రవ్యాప్తంగా 32,346 ఎకరాలు అడవి బుగ్గి అనే వార్తను చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. దీంతో ఎండల మంటల్లో అడవుల్లో కార్చిచ్చులు రేగుతున్నాయి. సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకు అడవుల్లో అగ్ని ప్రమాదాలు లెక్కిస్తారనే ప్రత్యేకమైన వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. భద్రాచలంలో 44 డిగ్రీలు, అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే రేపు వర్షాలకు అవకాశమని వాతావరణ శాఖ తెలియజేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైందనే వార్తను చూడొచ్చు. ఇక మరొక ప్రత్యేకమైన వార్తను మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ యువతికి భారతీయుడి గుండె శస్త్రచికిత్స చేసి కాపాడిన చెన్నై వైద్యులు అనే వార్త ఈనాడులో చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో కూడా మరొక పేజీలో ముఖ్యమైన వార్తల్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, రాజీనామా లేఖతో నేను వస్తున్న అమరవీరుల స్తూపం వద్దకు నువ్వు వస్తావా లేదా, ఇవాళ 10 గంటలకు కలుసుకుందాం, ఇద్దరి లేఖలను మేధావుల చేతిలో పెడదామంటూ హరీష్ రావు ఛాలెంజ్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ను నమ్మి మునిగినం, మళ్ళీ వెనుకటి రోజులు వచ్చినాయి, తండాల్లో నీళ్లు లేక వరి పంట మొత్తం ఎండిపోయింది, మళ్ళీ కేసీఆర్ సారే రావాలంటూ వీళ్ళు ఒక వార్తా కథనాన్ని ప్రచురించుకోవడం జరిగింది. ఇక జనంపై ధరలో మోదీ అంటూ కూడా మరొక వార్త బీజేపీకి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. ఇక కేంద్రం మేడిగడ్డు పునరుద్ధరణపై ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరంపై విచారణ ప్రారంభం అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ మిత్ర కార్యక్రమం. లక్ష్యం సమాజహితం, వీతి న్యూస్.